అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. వీడియోస్ మొత్తం తప్పకుండా వినండి. మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే ఒకసారి ప్రభుత్వ పథకంలో ఇల్లు పొంది ఉంటే మరోసారి నో ఛాన్స్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది. మనం కామెంట్స్‌లో కూడా చాలామంది మా గతంలో 10-15 ఏళ్ల కింద ఇల్లు పొందాము. మళ్ళీ మాకు ఇల్లు వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ప్రభుత్వం అయితే గతంలో పొందిన వారి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తుంది. గతంలో ఆధార్ కార్డుతో లింకప్ లేదు, అయినా కానీ ఆ ఇంటి పేరుతో సహా ఆ లిస్టు మొత్తం తయారు చేస్తున్నారు. ఆ ఇంటి పేరుతో సహా లిస్ట్ తయారు చేసి కంప్యూటర్లో అయితే నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంటి పేరు కొట్టగానే గతంలో ఎప్పుడు ఇల్లు వచ్చినా కానీ కంప్యూటర్లో చూపించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇలాంటి వారికి, గతంలో పొందిన వారికి ఇప్పుడు ఇల్లు రావడానికైతే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల క్రితం ఇచ్చిన అంతే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కఠిన నిబంధనలు, గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, గ్రామ సభల్లో పేర్లు చదివాకే నిర్ణయం, 3 దశల్లో వడపోసిన తర్వాతనే నిజమైన పేదలైన అర్హులైన అభ్యర్థులకే ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఇండ్లు పొందినటువంటి లబ్ధిదారుల జాబితా లిస్టు కూడా సిద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ న్యూస్ అయితే ఉంది. 10 ఏళ్ల క్రితం ఇల్లు పొంది ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇంటి కోసం ప్రయత్నిస్తే అడ్డుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కఠిన నిబంధనలు కూడా ప్రకటించింది. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది. ఆ ప్రకారం 10 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఇందిరమ్మ పథకంలోనూ ఇల్లు తీసుకున్న ఆ కుటుంబాలకు ఇప్పుడు ఏమాత్రం మళ్ళీ ఇల్లు పొందే అవకాశం లేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ పథకం పునఃప్రారంభమవుతుందని, తమకు మాత్రం ఓ ఇల్లు వచ్చి తీరుతుందని గంపెడాశతో ఉన్న లక్షలాది మంది పేదవారికి ఇది చేదు వార్తగా భావిస్తోంది. ఇటీవల జరిగిన సమీక్షలు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతికి సుమారు 23 లక్షల పైచిలకు 10 ఏళ్ల క్రితం నాటి ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్టు మొత్తం అందజేశారు. అప్పట్లో ఆధార్ లింకు లేకపోయినా త్వరలో నిర్వహించే గ్రామ సభల్లో ఇంటి పేరుతో సహా లబ్ధిదారుల పేర్లు చదవాలన్న నిబంధనతో ఖచ్చితంగా అవి ధృవీకరణ కానున్నాయి. కాబట్టి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులకు అన్నిటికీ ఆ పేర్లన్నింటినీ పంపించారు. ఆన్లైన్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్ కూడా అనుసంధానం చేశారు. కొత్తగా ప్రారంభమయ్యే పథకానికి వివరాలు నమోదు చేసే సమయంలో ఇంటి పేరు టైప్ చేయగానే సదరు కుటుంబం ఒకవేళ గతంలో లబ్ధి పొంది ఉంటే వెంటనే ఆ వివరాలు కంప్యూటర్లో డిస్ప్లే అవుతాయి. కాబట్టి తర్వాత గ్రామ సభలో పేర్లు చదివి ఆమోదించాకే కొత్త లిస్టులో లబ్ధిదారుల పేర్లనైతే ఎంట్రీ చేస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్కు చేరే వరకు 3 దశల్లో ఆర్డీఓ, ఎండీఓ, ఎంఆర్ఓ ఈ విధంగా 3 దశల్లో వడపోత కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో ఏ ఒక్క ఇల్లు కూడా రెండోసారి లబ్ధిదారులకు అందకుండా సీఎం రేవంత్ పక్కాగా ప్రణాళిక రెడీ చేశారు అని తెలుస్తుంది. ఇక పీఎం ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా రాష్ట్రానికి సమకూరే నిధులకు అదనంగా 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం జోడించి నూతన వరవడితో ఇందిరమ్మ పథకాన్ని పునఃప్రారంభిస్తుంది. కాబట్టి ఇంకా ఏం చేశారంటే గతంలో తలబెట్టిన బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితిని జిల్లాల వారీగా నివేదికలు కూడా తెప్పించుకొని అధ్యయనం చేసింది. మరి ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ కూడా కలెక్టర్లు చేశారు. అధికారుల పరిశీలనలో ఎక్కడ చూసినా క్వాలిటీ మెయింటెనెన్స్ లేక ఇండ్లన్నీ పడావు పడి ఉన్నట్లుగా ధృవీకరించారు. ఇప్పటికిప్పుడు సంపూర్తిగా మిగిలిన ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మౌలిక వసతులు కల్పించి వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే మౌలిక వసతుల్లో రిపేర్లకి 2,000 కోట్ల పైగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఫీల్డ్ ఎంక్వైరీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితిని చూసి ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో వదిలేసిన ఇండ్ల చుట్టూ కంప చెట్లు మొలిచి బూతు బంగ్లాలా మారిపోయాయి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించే బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించగా అసలే నిధులు లేని గ్రామ పంచాయతీలు అటు కన్నెత్తి చూడలేదు. దాంతో తాగునీరు, కరెంటు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులు లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కూడా పొజిషన్ కూడా ఇవ్వలేదు. అసలే క్వాలిటీ లేకుండా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గోడలు పగులు వచ్చాయి. స్లాబులు, పిల్లర్లకు మధ్య గ్యాప్లు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పైపులు, ట్యాంకులు విరిగిపోయి కింద పడ్డాయి. కిటికీలు, తలుపులు, వైర్లు, ఇతర సామాగ్రి దొంగల పాలయ్యాయి. ఈ విధంగా మరి గతంలో నిర్మించిన నిర్మాణాలపై కూడా ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే రూపొందించాలని చూస్తుంది. కాబట్టి ఈ విధంగా గతంలో ఒకసారి ఇల్లు పొంది ఉంటే మరోసారి నో ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల సర్వే పరిశీలన కలెక్టర్లందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవాలి. సర్వే ఎంతవరకు వచ్చింది, సర్వేని పకడ్బందీగా చేస్తున్నారా, తప్పులు లేకుండా చేస్తున్నారా అనేటువంటి అంశాల మీద కూడా మరి పర్యవేక్షణ అయితే జరుగుతుంది. రోజుకు సగటున ఎన్ని కుటుంబాలు వివరాలు చేస్తున్నారు, సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అన్ని విషయాలు కూడా తెలుసుకొని పొరపాట్లకు తావు లేకుండా ఈ నెల డిసెంబర్ 31లోగా దరఖాస్తులన్నీ పరిశీలన పూర్తి చేసి జనవరి 1 వీక్లో అర్హుల లిస్టును ప్రకటించాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ముందు రోజు రాత్రి ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల విషయంలో పొరపాట్లకు తావు లేకుండా ఏమైనా కరెక్షన్స్, తప్పులు సవరించాలంటే వెంటనే సవరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోయినా వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.